ఎప్పుడు కూడా దత్తాత్రేయుల స్వామి వారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండుట చేత వారి ఇల్లంతా కూడా సిరి సంపదలతో వర్ధిల్లింది అనేటువంటిది స్వామి అనుగ్రహము ఆ రైతు కుటుంబానికి ఈ విధంగా కలిగింది. అంటే ఒక మాట గురువు చెప్పితే రెండవ మాట ఉండకుండా చేయటమే శిష్యుని యొక్క ఉత్తమమైన లక్షణము అనేదే ఇక్కడ గ్రహించాలి. పరిహాసానానికి ఆయన ఏమన్నాడంటే పంట కోసే ఆయన వచ్చి గురుమూర్తి ఫస్ట్ అంటాడు, నేనేదో నవ్వుతూ అన్నానయ్యా, నువ్వు అన్నంత మాత్రాన నేనేదో పరిహాసానికి అన్నంత మాత్రాన నీ పంటని చేతికొచ్చిన పంటనంతా కూడా నాశనం చేసుకుంటావా అని అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, రైతు భక్తి శ్రద్ధలతో గురువాక్యములే నాకు శరణము అని అన్నట్ట. మరి ఇలాంటి సంఘటన కూడా అంటే గురువు ఎంత గొప్పవాడో అనే ఉద్దేశంతో మీకు ఇంకొక విషయం కూడా దత్తాత్రేయుల అవతారమైనటువంటి 5వ అవతారమైనటువంటి సద్గురు సాయినాథుల వారి చరిత్రలో కూడా ఒక గొప్ప సంఘటన ఉందండి. బాబా ఒకసారి ఒక మేకను కోయమని అంటారు ఆయన. అప్పుడు బడే బాబానే రాడు మేకను కోయటానికి. మరి బాబా ఇలా అట్లా అందరినీ ఆజ్ఞాపిస్తూ చివరికి ఏం చేస్తాడంటే కాకా సాహెబ్ దీక్షితుని పిలిచి మేకను కోయమంటట. అతను ఏంటంటే అతను స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినతను వాడు కాకా సాహెబ్. ఆయన ఎప్పుడు కూడా ఇట్లా మేకను చంపటము అనేది అసలు అతనికి తెలియదు. అలాంటి పని ఎప్పుడు కూడా చేయలేదు, నరకలేదు అతను. అయినా బాబా చెప్పింది గురువాజ్ఞగా పాటించి ఇందాక ఎలాగైతే రైతు ఆ పరమాత్మ నేను వెళ్ళొస్తాను సంగమం దాకా వెళ్ళొస్తాను వచ్చే లోపల పంటను కోసేయి, ఆయన కోరిందేమో తన భూమిలో పంటను పండించు స్వామి, పండించమని, నాకు ఇంకా మంచి పంట పండాలి స్వామి అని కోరుకున్నప్పటికీ ఆయన దత్తాత్రేయ స్వామి వారు సంగమానికి వెళ్ళి వచ్చే లోపల ఈ భూమిలో పండిన పంటలంతా కూడా కోసేమని చెప్పి ఆజ్ఞాపించి వెళ్ళిపోయినప్పుడు ఆయన అలాగే చేశాడు. మరి సద్గురు సచ్చరిత్రలో కూడా మరి ఆయన బ్రాహ్మణుడే ఉండి కాకాసాహెబ్ దీక్షిత్ మరి బాబా ఆజ్ఞను శిరసా వహించి బడే బాబానే ఆయన వచ్చి బాబా ఆజ్ఞను మేకను కోయమంటే కోయకుండా వెళ్ళిపోతే మరి బ్రాహ్మణుడైనటువంటి ఎటువంటి అనుభవం లేనటువంటి ఈ కాకాసాహెబ్ దీక్షిత్ సిద్ధమయ్యాడు మేకను కోయటానికి. కత్తి తీసుకున్నాడు. బాబా ఏం చూస్తుంటావు, బాబా అంటాడు చూస్తుంటావేంటి నరకంటాడు కాకాసాహెబ్ దీక్షిత్ని. అయితే ఆయన కత్తి పైకెత్తి చంపబోతున్న సమయంలో ఆగమంటట్టు బాబా మళ్ళీ. మరి ఇందాక చెప్పుకున్నాం కదండి, దత్తాత్రేయుల యొక్క అవతారంలో విచిత్రాలుగా ఉంటాయి. వారి యొక్క వారు చేసే చర్యలన్నీ కూడా చాలా చిత్రంగా ఉంటాయి. చంపమంది ఆయనే. మరి దీక్షిత్ సిద్ధమై కత్తి నరకపోయే సమయానికి ఆపమంటాడు బాబా. అంటే మళ్ళీ ఏమంటాడు, ఎంత కఠినాత్ముడు నువ్వు. మరి బాబా ఒక పక్క ఏమో కోయమంది ఆయన చంపమంది ఆయనేనండి. మళ్ళీ తను చంపడానికి సిద్ధమైనప్పుడు ఏమంటున్నాడు సాయిబాబా గారు, నువ్వు ఎంత కఠినాత్ముడు అయ్యా నువ్వు, బ్రాహ్మణుడు వై పుట్టి నువ్వు మేకను చంపుతావా అని బాబా ప్రశ్నించట. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఇందాక రైతు ఏ విధంగా అన్నాడండి, భక్తి శ్రద్ధలతో మీ వాక్యములే స్వామి మాకు శరణము అని అన్నాడు కదా. ఇక్కడ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప మాట అంటాడు సాయిబాబా గారిని. దత్తాత్రేయులు ఇద్దరు దత్తావతారాలే, నృసింహ స్వామి సాయిబాబా గారు దత్తాత్రేయుల అవతారములు కదా. మరి ఆయన ఏమన్నట్ట కాకాసాహెబ్ దీక్షిత్ వెంటనే ఏమన్నట్ట, నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము. ఆయన వేరే చట్టాలు చూడట్లే, సద్గురు సాయిబాబా యొక్క అమృత తుల్యమైనటువంటి పలుకులే మాకు చట్టము అని చెప్పాట కాకాసాహెబ్ దీక్షిత్. అని మాకు ఇంకొక చట్టం ఏది తెలియదు, మాకు వేరే చట్టం గురించి మాకు తెలియదు స్వామి బాబా, మాకేం తెలియదు, వేరే చట్టం గురించి తెలియదు, నీ నోటి నుంచి వచ్చిన అమృతతుల్యమైనటువంటి వాక్యములే మాకు చట్టమయ్యా, మాకు వేరే చట్టం మాకు తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొనేదము. బాబాతో అంటున్నాడు, మాకు ఇంకా వేరేది ఏమి లేదు బాబా, నిన్నే మేము ఎల్లప్పుడూ మేము జ్ఞప్తికి ఉంచుకుంటాము, మీ రూపమునే మేము ధ్యానిస్తూ ఉంటాము. కాకాసాహెబ్ దీక్షిత్ అన్నటువంటి విషయం ఎంత గొప్ప విషయం చూడండి. మీ రూపాన్ని ఎప్పుడు మేము ధ్యానిస్తూ ఉంటాము, రాత్రింబవలు నీ ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాము, వేరేది మాకు చట్టం తెలియదు, నువ్వు ఏది చెప్తే అది మేము సిద్ధం, నిన్నే ధ్యానిస్తుంటాం, నువ్వు ఇప్పుడు ఏది చెప్తావా అని కాచు కూర్చుని ఉన్నాం మేము, నువ్వు చెప్పింది మేము చేస్తావన్నట్టు కాకాసాహెబ్ దీక్షిత్ చెప్తున్నాడు అన్నమాట. అది ఉచితమా కాదా
అనున్నది మాకు తెలియదు. ఎందుకు చూడండి, కాకాసాహెబ్ దీక్షిత్ మంది బ్రాహ్మణుడు, అతను ఎప్పుడు ఇట్లాంటి చంపటము నరకటం అనేది తెలీదు. బాబా చంపమన్నాడు, చంపేస్తున్నాడు అంతే. అది ఉచితమా కాదా అనేది నాకు తెలియదు, మాకు చట్టం తెలీదు. మేము ఎప్పుడు నిన్నే ధ్యానిస్తూ ఉంటాము, నీ ఆజ్ఞ కోసం మేము కాచుకొని కూర్చుని ఉంటామని చెప్తున్నాడు కాకాసాహెబ్ దీక్షిత్. కాబట్టి దానిని మేము విచారించము కూడా, చివరికి ఇది మంచా ఇది చెడా అనేటువంటిది మేము దానిని విచారించము, అన్వేషించము. మీ నోటి నుంచి వచ్చిన వాక్యం మాకు చట్టము, అది సరైనదా కాదా అని మేము వాదించము అంటున్నాడు కాకాసాహెబ్ దీక్షిత్. గురువాజ్ఞ అక్షరాల పాటించడమే మా విధి, మా ధర్మము. గురువు నోటి నుండి వచ్చినటువంటి ఏ వాక్యమైనా కూడా అక్షరాల మేము శిరసా వహించి పాటించడమే మా ధర్మము అనేటువంటి విషయము కాకాసాహెబ్ దీక్షిత్ అన్నట్టంటే అది గురుభక్తి, గురుదక్షిణ. అందుకనే మరి దత్తాత్రేయ స్వామి వారి అనేకమైనటువంటి అవతారాలు మనం చెప్పుకున్నాము. అన్ని అవతారాల్లో కూడా ఇట్లాంటి అద్భుతమైనటువంటి గురు పరీక్షలు ఉన్నాయి. అలాంటి గురు పరీక్షలు గురువు ఆజ్ఞానుసారం శిరసా వహించి వాళ్ళు యథావిధంగా గురువాక్యాలని యథావిధంగా మనసుకు పట్టించుకుని అలా పాటించేవారి భక్తులు కూడా ఇలాంటి వాళ్ళు మనం చెప్పుకున్నాము. ఇందాక రైతు గురించి చెప్పుకున్నాము, ఇక్కడ సాయిబాబా గారి సచ్చరిత్రలో కాకాసాహెబ్ దీక్షిత్ గురించి కూడా మనం చెప్పుకున్నమాట. ఇది గురుభక్తి. గురువు కోరే దక్షిణ అంటే ఇదే, గురుదక్షిణ ఇదే. అక్షరాల తూచా పాటించడమే గురుదక్షిణ, మరొకటి ఆలోచన లేకుండా గురువు ఆజ్ఞను శిరసా వహించడమే గురుదక్షిణ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. గురు దత్తాత్రేయ స్వామి వారు చెప్పినటువంటి బోధ కూడా ఇదే. తర్వాత ఇప్పుడు చెప్పబోయేది శ్రీదత్తుడు మనము చెప్పుకున్నాము. ఏది దత్తాత్రేయ స్వామి వారికి చెల్లెలు ఉందని చెప్పుకున్నాం, రత్న అనే చెల్లెలు. స్వామి చెప్తాడు, ఆమెకు రాబోయే కష్టాల గురించి కూడా చెప్తాడు. అది ఇప్పుడు ఆ కథను గురించి ఆమెకు నివారణ నేను చేస్తాను, నీకు ఓపిక పట్టు అని చెప్తాడని ఇదివరకు చెప్పుకున్నాం మనం ఆ విషయం. ఇప్పుడు ఆ సంఘటన గురించి మనము చూద్దాం. అంటే దత్తాత్రేయ స్వామి వారు తమ పూర్వాశ్రమం నందలి చెల్లెలను కలియుట, వారి చెల్లెలి పాపమును చెప్పి దాని పరిహారమునకు దారి చూపుట అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. మరి దత్తాత్రేయ స్వామి వారు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు కరంజా నగరము చేరినప్పుడు వారి తల్లిదండ్రులకు మరియు వారి చెల్లెలైనటువంటి రత్నాదేవికి విషయం గురించి ఇప్పుడు మనము చూద్దాము. ఆ తల్లిదండ్రులకు ఏం చేశారంటే స్వామివారు పూర్వస్మరణ కలిగించుటకై శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క రూపాన్ని చూపారట స్వామివారు. ఆ శ్రీపాద ఇదివరకు వాళ్ళు వరం కోరటము అవన్నీ రుజువు చేయటానికే నృసింహ సరస్వతి స్వామివారు శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా కనిపించారట. అప్పుడు వాళ్ళు గుర్తించారు, ఓహో మేము పూర్వజన్మలో ఈ విధంగా మేము స్వామివారిని అడగడం ద్వారా మళ్ళీ మీకు ఈ జన్మలో మాకు యతీశ్వరులు నృసింహ సరస్వతి స్వామి వారు మాకు బిడ్డగా పుట్టారు కదా అనేటువంటి నిజాన్ని సత్యాన్ని గ్రహించటం కొరకు నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీపాదులుగా కనిపించారు. అంటే ప్రథమావతారమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం శ్రీవల్లభ స్వామి వారే నృసింహ సరస్వతి స్వామి వారు అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అనేక విషయాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి రుజువు చేయడానికి సాక్షాత్ ఆ స్వామి ఆ రూపాన్నే చూపించాడు తల్లిదండ్రులకి. నృసింహ సరస్వతి స్వామి వారు ఆ శ్రీపాద శ్రీవల్లభులుగా వాళ్ళ తల్లిదండ్రులకి దర్శనం ఇచ్చారు, చూపించి రుజువు చేశారు నేనే అని. అలాగే తన చెల్లెలైనటువంటి రత్న అనే ఆమెకి తన పూర్వజన్మనందు ఆమె ఒక ఆవును కొట్టడం జరిగిందని ఇదివరకు చెప్పాము. మళ్ళీ అలాగే ఒక దంపతుల వద్ద దంపతుల మధ్య కలహం పెట్టిందనే విషయం కూడా చెప్పాం మనం. అలా చేయటం వలనే మరి ఆ రత్నకి కుష్ఠరోగం అనేది సంభవించునని, ఆ రెండు పాపాలు చేయటం వలన కుష్ఠరోగం వస్తుందని, అలాగే రత్నాదేవి భర్త ఆ పూర్వజన్మలో ఈమె దంపతులను ఈ విధంగా కలహం పెట్టుట చేత రత్న భర్త ఈమెను వదిలేసి వెళ్ళిపోతాడనే విషయము కూడా నృసింహ సరస్వతి స్వామి వారు రత్నకి చెప్పినట్టుగా మనం తెలుసుకున్నాం ముందు. అయితే రత్నాదేవి అప్పుడు తన పాప పరిహారం ఏంటి అని స్వామివారిని ప్రశ్నిస్తున్నప్పుడు
చెప్పినప్పుడు అప్పుడు స్వామివారు రత్నాదేవికి ఎప్పుడైతే కుష్ఠరోగం వస్తుందో అప్పుడు నేను నీకు దర్శనం ఇస్తానమ్మా అని కూడా చెప్పడం జరిగింది. అది మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆ విషయం కూడా అని ఆశీర్వదించి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం. అంతవరకు కూడా తన పాపాన్ని అనుభవించి తీరాల్సిందే అని రత్నాదేవికి నృసింహ స్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారైనటువంటి నృసింహ స్వామి వారు సంగమం నందున్న రోజులలో రత్నాదేవి ఒకసారి అక్కడికి వచ్చిందిటండి ఆ సంగమం దగ్గరికి. అప్పుడు స్వామి చూశారు రత్నాదేవికి. చూసి వెంటనే రత్నాదేవి దత్తాత్రేయ స్వామి వారి పాదాలపై పడి శరణు వేడుకుంది. అప్పుడు రత్నాదేవి ఇదివరకు చేసినటువంటి 2 పాపాలన్నిటి కూడా స్వామివారు గ్రహించి అడుగుతాడు, మరి అమ్మ నువ్వు ఆ చేసిన పాపాలు నువ్వు ఇంకా ఈ జన్మలోనే అనుభవిస్తావా లేదా వచ్చే జన్మలో ఏదైనా అనుభవిస్తావా అని కూడా రత్నాదేవిని నృసింహ స్వామి వారు అడగటం జరిగింది. ఇక్కడ మరొక భాగవత శ్లోకాన్ని మనం చూద్దాం. ప్రతి జీవి శాశ్వతమని భావిస్తాడు. పుట్టినవాడు కూడా ప్రతిమైన నేను శాశ్వతంగా ఉంటాను అనేటువంటి ఒక ఆశతో అలా భావిస్తూనే ఉంటాడు. కానీ మృత్యువు ఆ జీవికి ఏమైనా స్నేహితుడా? మనం అనుకున్నంత మాత్రాన నేను శాశ్వతుణ్ణి అని నేను అనుకున్నాను అనుకోండి, మరి మృత్యువు నాకేమైనా స్నేహితుడా? అతడిని మృత్యువు నుండి తప్పించుటకు, మృత్యువు ఏమైనా ఆ జీవికి స్నేహితుడా? అతనిని మృత్యువు నుండి తప్పించుటకు అని ఆ భాగవతం శ్లోకం చెప్తున్నది మనకి. కావున ఈ మాయా సంసారం సత్యమని నమ్మిన జీవుడు సత్యము, దానము, కరుణ మరియు ధర్మాదులు వదిలి సంచరించుచున్నాడు. ఈ మాయనే చూసి నిజమని అనుకున్న ఆ జీవుడు ఈ మాయా సంసారమే సత్యం అనుకుంటున్నాడే తప్ప ఆ జీవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే సత్యం పలకటం లేదు, దానం చేయటం లేదు, కరుణ మరియు ధర్మాదులు ఇవన్నీ కూడా వదిలి సంచరిస్తున్నాడు. అలా తిరుగుతూనే ఉన్నాడు, ఇవన్నీ కూడా మర్చిపోయి అనేటువంటి విషయం చెప్పబడింది. మరి నృసింహ సరస్వతి వారి చెల్లెలైనటువంటి రత్నకు పిలిచి ఆమె పూర్వ పాపాలన్నీ కూడా తెలిపి తత్కారణంగా ఆమె శరీరం అంతా కూడా కుష్ఠరోగం వ్యాప్తించింది అని చెప్పారు. కాబట్టి ప్రతి జీవికి కూడా అలాంటి రోగమే కానీ మృత్యువే కానీ రాక తప్పదు అనేటువంటి విషయం మనం ముందు గ్రహించుకోవాలి. అలాంటి మృత్యువు దయతల్చి అదేం విడిచిపెట్టదు అనే సత్యాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. మరి ఆ మృత్యుదేవుడైనటువంటి యమధర్మరాజు కూడా మరి ఇట్లాంటి జీవికి బంధువు కూడా కాదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది తెలియక మనము మాయా రూపమైనటువంటి సంసారంలో మనం అందరం కూడా చిక్కుబడి ఉన్నాము. ఈ మనం మాయలో బడి భ్రమిస్తూ చిక్కుపడిపోయి ఉన్నాము అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి జీవి చేసే పూర్వపాప కర్మలు కూడా ఆ జీవిని పట్టుకుంటాయి. మనం ఏదైతే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని పట్టుకుంటాయి. అదే కర్మ మనం చెప్పుకున్నాం అనేక సార్లు కూడా ఈ విషయాన్ని. కాబట్టి రత్న జీవితంలో కూడా అదే కలిగింది. ఆమె చేసినటువంటి 2 పొరపాట్ల వలన ఆ పాపము ఆమెకు పట్టుకొని ఈ జన్మలో మరి ఆమె కుష్ఠరోగితో బాధపడుతున్నది. తన భర్త వదిలి వెళ్ళిపోయాడనే విషయం కూడా మనం గ్రహించాలి. కాబట్టి అలా ఆ పాపకర్మలు అటువంటి పాపాత్మునికి స్నేహితుడు కాదని వాడిని దయతలిచి విడిచిపెట్టదని మనకి స్వామివారు గుర్తు చేస్తున్నారు ఈ విషయంలో అనేటువంటిది మనం గ్రహించాలి. అయితే స్వామివారు తన చెల్లెలు రత్నని అడిగారు గట్ట, అమ్మా మరి నువ్వు ఈ పాపాలన్నీ ఈ జన్మలోనే అనుభవిస్తావా లేకపోతే రాబోయే జన్మలో అనుభవిస్తావా అని ప్రశ్నించినప్పుడు ఆమె అంటుంది కదా, అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే రత్నాదేవి అప్పుడు ఏముంటుందంటే ఈ జన్మ ఎందే నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నగారైనటువంటి నృసింహ సరస్వతి స్వామికి చెప్తుంది. నేను ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది అనే ఆ మాట చెప్తుంది ఆమె. అప్పుడు స్వామివారు ఏం చెప్తారంటే దత్తాత్రేయ స్వామివారు ఆమెను కరుణించి ఆమెని పాపనాశ తీర్థానికి పంపించి స్నానము చేసి రమ్మని చెప్తారు దత్తాత్రేయ స్వామివారు. మరి రత్నాదేవి గురువాజ్ఞను పాటించి
వెంటనే ఆ విధంగా చేయటం ద్వారా ఆమె శరీరంపై ఉన్నటువంటి కుష్ఠరోగం అంతా కూడా మాయమైపోయింది. కాబట్టి ఆ పాప వినాశనం అనేది చాలా గొప్ప తీర్థం అనేటువంటి ఈ విషయం ద్వారా మనం గ్రహించాలి. మన పాపాలన్నీ కూడా అందులో ప్రక్షాళనమైపోతాయనే విషయం కూడా గ్రహించాలి. అందుకనే స్వామివారు అది రుజువు చేసేందుకు ఈ విధంగా కూడా మనము స్వీకరించాలి. అంత పరమ పవిత్రమైనటువంటి తీర్థం అది. అందులో పోతే మనం చేసుకున్నటువంటి అనేక పాపాలు కూడా ప్రక్షాళనం అవుతాయనే విషయం మనము ఈ రత్నదేవి రత్నకి జరిగినటువంటి అనుభూతి ద్వారా ఈ అనుభవం ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయము. కాబట్టి గానగాపురములందు సంగమమునందు గల ఈ అష్టతీర్థములన్నీ కూడా చాలా చాలా మహత్యములైనటువంటిది అనే విషయము మనం గ్రహించాలి. ఆ సంగమము సామాన్యమైనది కాదు. అష్టతీర్థములు ఉన్నాయి అక్కడ. మరి ఆ అష్టతీర్థములు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆ తీర్థాలవన్నీ సామాన్యమైనటివి కాదు. అవి చాలా ఎంతో మహిమాన్వితమైనటువంటి అష్టతీర్థములు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. కాబట్టి దత్తభక్తుడు లేదా ఏ జీవి అయినా సరే నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామాన్ని మనసులో భక్తితో స్మరించుకుంటూ ఉండాలి. గానగాపురమునందు లేకపోయినప్పటికీ కూడా మరి ఏ ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ జీవి స్నానం చేసేటప్పుడు శ్రద్ధాభక్తితో దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకొని మామూలు జలమును మామూలుగా ఒక చెంబుతో తీసుకొని ఆ నీళ్ళని మన ఒంటిపైన పోసుకుంటున్నప్పుడు మనం ఎలా జలాన్ని చెంబుతో తీసుకుని ఆ జీవి అష్టతీర్థములను ఒక్కసారి తలుచుకొని స్మరించుకొని ఆ సంగమమునందు ఉన్నటువంటి అష్టతీర్థములను ఒకసారి స్మరించుకొని ఆ జీవి తన ఒంటిపైన పోసుకుంటే మరి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నంత ఫలం, అలాగే అష్టతీర్థములలో మునిగినంత పుణ్యము మనకి కలుగుతుంది అనేటువంటి దృఢ విశ్వాసముతో ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా చేయాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి సర్వ పాపాలు కూడా నశించిపోతాయి, పాప ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి విషయము మనము గుర్తుపెట్టుకోవాలి. శ్రీదత్తుని ప్రథమ అవతారముకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కురుపురంలో ఉన్నప్పుడు ఒక రజకుడు స్వామివారి దర్శిస్తాడు. మరి ఆ రజకుడు ఒకసారి నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఒక యువరాజు స్త్రీలతో కలిసి జలక్రీడలు ఆడటం అనే సన్నివేశాన్ని చూడటం జరుగుతుంది ఆ రజకుడికి. ఆ దృశ్యాన్ని చూసి ఆ రాజు యొక్క వైభవాన్ని చూసి మరి తన పరిస్థితిని పోల్చుకుంటాడు ఆ రజకుడు. ఆ మహారాజు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, మరి నేనేమో ఈ విధంగా బాధలు పడుతున్నాను, మహారాజు ఏమో చక్కగా వైభవంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు కదా అని తన యొక్క స్థితితో పోల్చుకుంటాడు ఆ రజకుడు. పోల్చుకొని బాధపడుతూ ఉంటాడు. మరి తన మనసులో ఉన్న కోరికను తాను కూడా అట్టి భోగభాగ్యాలతో కనీసం ఏ జన్మలో అయినా సరే లభించాలనేది ఒక వాంఛ కలుగుతుందిట ఆ రజకుడికి. అట్టి కోరికను శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అటువైపు వస్తుండగా రజకుడు స్వామివారి చరణాలపై పడి వేడుకుంటాడు. మరి ఆయన మనోవాంఛను తెలియజేసుకుంటాడు స్వామివారికి. మరి ఆ రజకుడు కోరటం ద్వారా అతను వచ్చే జన్మలో నేను ఇట్లాంటి వైభవాన్ని అనుభవిస్తాను స్వామి, ఇప్పుడు నాకు వయస్సు కూడా సగం అయిపోయింది కదా అని భావంతో చెప్పడం ద్వారా ఆ స్వామివారు తదాస్తని అని వరం ఇస్తారు ఆయన. మరి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి అవతారంలో మరి అలాంటి వరాన్ని పొందుతాడు ఆ రజకుడు. ఏంటంటే మరుజన్మలో మ్లచ్చురాజుగా జన్మిస్తాడు అనేటువంటి ఒక వరాన్ని పొందుతాడు. ఆ రజకుడే ఇప్పుడు మ్లచ్చురాజుగా పుట్టాడు నృసింహ సరస్వతి అవతారంలో. మరి ఆ సమయంలో ఇతను మ్లచ్చురాజుగా పుట్టాడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరి వరం ఇచ్చాడు కదా, నువ్వు మ్లచ్చురాజుగా జన్మిస్తావని ఆ మ్లచ్చురాజుగా జన్మించడం జరిగింది. అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరి తన రెండవ అవతారము నృసింహ సరస్వతి స్వామి వారిగా అవతరించడం జరిగింది. అవధూతల యొక్క మాటలు ఎప్పుడు కూడా పొల్లుపోవు అనే విషయం అందరూ కూడా
గ్రహించాలి. వారు చెప్పినది చెప్పినట్లుగా తప్పకుండా జరుగుతుంది అనే విషయము మనం గ్రహించాలి. కాబట్టి ఈయన రజకుడు తన పూర్వజన్మ సంస్కారముల చేత ఈ జన్మలో మ్లేచ్ఛరాజుగా జన్మించడం జరిగిందని తెలుసుకున్నాము. మరి ఆ పూర్వజన్మ సంస్కారముల చేతనే ఈ మ్లేచ్ఛరాజు కూడా దాన ధర్మాలు, తర్వాత బ్రాహ్మణులపై భక్తి, మరి ఈ మ్లేచ్ఛరాజుకి ఎక్కువగా ఉండేది. నిజానికి ఈ మ్లేచ్ఛులకి ఆ రోజుల్లో ఏంటంటే మరి ద్విజులను నిందించటం అనేది ఒక అలవాటు. ఆ రోజుల్లో అలా జరుగుతూ ఉండేది. ద్విజులని నిందిస్తూ ఉండారు మ్లేచ్ఛులు అనేవారు. కానీ ఈ మ్లేచ్ఛరాజు మటుకు దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. ద్విజులని అభిమానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అలాంటి నింద వేయకుండా ఆయన వ్యతిరేకంగా ఉన్నాడనే విషయం మనము ఈ మ్లేచ్ఛరాజు యొక్క విషయంలో మనం గ్రహించాలి. అయితే ఈ మ్లేచ్ఛరాజు నృసింహస్వామి వారిని కలవక ముందు, అంటే వారికి తెలియదు కదా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారే నృసింహస్వామి వారిగా అవతరించారనే విషయం తెలియకపోవడం చేత ఆయనకి మామూలుగా ఆయన రాజ్యం వెళ్తూ అందరితో అభిమానంగా ప్రేమగా ద్విజులను కూడా చక్కగా దగ్గర తీసుకుని ఆదరిస్తూ ఇలా చేస్తూ ఉండడం జరుగుతున్న రోజుల్లో ఇతనికి ఒకసారి ఏమవుతుందంటే ఈ మ్లేచ్ఛరాజుకి అతనికి తొడపైన కురుపు వస్తుందిట ఆ రాజుగారికి. అయితే అనేకమైనటువంటి ఔషధాలు తీసుకుంటాడు, వైద్యులను సంప్రదిస్తాడు. కానీ అతనికి వచ్చినటువంటి ఆ కురుపు నయం కాదు, తగ్గదు. ఆ మ్లేచ్ఛరాజు రోజు రోజుకి బాధపడుతూ ఉంటాడనమాట. తర్వాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాజుని మంచి కోరే వారందరూ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి మరి పాప వినాశన తీర్థం అనేది ఉంది, అక్కడ వెళ్ళి స్నానం చేస్తే మరి పాపం తొలగిపోతుంది అని బోధిస్తారు అక్కడ ఉన్నటువంటి రాజుగారి హితాన్ని కోరే వాళ్ళందరూ కూడా. అలాగే ఏం చెప్తారంటే, అక్కడ గాణగాపురంలో ఒక యతీశ్వరులు ఉన్నారు. సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి అవతారంగా అక్కడ ఉన్నారు. ఆ స్వామిని కూడా దర్శించుకోండి, మీకున్నటువంటి కష్టాలు తొలగిపోయి మీరు ఏదైతే తొడ మీద కురుపుతో బాధపడుతున్నారో ఆ బాధకు కూడా నివారణ జరుగుతుంది అనేటువంటిది ఒక సూచన ఇస్తారు అక్కడ ఉన్నటువంటి జనులు, మిత్రులు, బంధువులు కూడా రాజుగారికి. మరి రాజుగారు వెంటనే గురుమూర్తిని దర్శించుకోవాలని ఉద్దేశంతో మరి గాణగాపూర్కి వెళ్ళటం జరుగుతుంది. ఫలానా చోట స్వామివారు అక్కడ ఉన్నారని తెలుసుకొని ఈ మ్లేచ్ఛరాజు ఏం చేస్తారంటే, నృసింహ సరస్వతి స్వామివారిని దర్శనం చేసుకోగానే వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములపై పడి శరణు వేడుకుంటారట మ్లేచ్ఛరాజు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు రజకుని చూసి, అంటే ఆయన పూర్వజన్మలో శ్రీపాద వల్లభ స్వామివారు రజకుడని గుర్తుపట్టేశారు ఆయన. మరి ఆయన పరమాత్ముడు కదా, ఆయనకు తెలియంది ఏముంది, మరుజన్మలో ఆయన మ్లేచ్ఛరాజుగా జన్మిస్తాడని ఇచ్చిన వరం ఆయనే. కాబట్టి ఆ మహారాజుని చూడంగానే నృసింహ సరస్వతి స్వామి వారు ఏమంటారంటే, రజకా ఎక్కడ ఉంటివి అని అన్నారట, అని ప్రశ్నించారట. ఆయన పాదాల మీద పడినటువంటి ఆ మ్లేచ్ఛరాజు స్వామివారిని చూసి ఆశ్చర్యపోయి, అర్థం కాదు ఆయనకి. అదేమిటి నేను మరి ఆయన కాళ్ళ మీద పడితే రజకా ఎక్కడ ఉంటివి అని అంటున్నారు స్వామివారని ఒక సందేహం కలుగుతుంది ఆయనకి. తెలియదు కదా ఆయనకి పూర్వజన్మలో ఆయన రజకుడు అనే విషయం తెలియదు. ఎందుకంటే మానవ మాతృగా తెలియదుగా. స్వామివారి అనుగ్రహం వలన ఆయన రాజుగా పుట్టాడు తప్ప ఆ విషయం ఆయనకు తెలియదు మరి. కాబట్టి ఆయన రజక ఎక్కడ ఉంటివి అనేటప్పటికీ ఆశ్చర్యం పోతాట మరి మ్లేచ్ఛరాజు. తర్వాత స్వామివారు ఏం చేస్తారంటే, సరే ఈ మ్లేచ్ఛరాజుకి తన పూర్వజన్మం ఏమీ గుర్తులేదు కదా అని ఆయన ఒక అనుగ్రహం చేత, స్వామివారి అనుగ్రహం చేత ఆ మ్లేచ్ఛరాజుకి పూర్వజన్మంతా కూడా గుర్తు వచ్చేటట్లుగా చేస్తారు స్వామివారు. అప్పుడు ఆ రజకుడు పూర్వజన్మలో ఆ రజకుడే ఈ మ్లేచ్ఛరాజు అనే విషయం రాజుగారు గ్రహిస్తాడు. ఆ స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్శనం కలిగింది నృసింహ సరస్వతి అవతారమున అనేటువంటి ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన కోరుకుంటాడు కదా, మరి ఎప్పుడు కూడా నాకు దర్శనం కావాలి స్వామి అని, నాకు ఎప్పుడు కూడా మీ యొక్క ఈ వియోగం ఉండకూడదు, మీ యొక్క దర్శనాన్ని నేను ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలి అనేటువంటి కోరిక కూడా
ఆ రజకుడు వ్యక్తం చేస్తాడు కాబట్టి స్వామివారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ స్వామిని చూడంగానే ఆనందపడతాడు. నృసింహ సరస్వతి పూర్వజన్మ అంతా కూడా అతనికి గుర్తు వచ్చేటట్లుగా చేయటం ద్వారా అతను పూర్వజన్మలో ఆయన రజకుడు అనే విషయం గ్రహిస్తాడు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల స్వామి వారే నృసింహ సరస్వతిగా వారి ఎదుటగా ఉన్నారనేటువంటి సత్యాన్ని కూడా గ్రహిస్తాడు. తర్వాత అతను పూర్వజన్మలో శ్రీపాదునితో తనకు స్వామి దర్శనం వియోగం వలదని ఎల్లప్పుడూ స్వామిని దర్శించుకోవాలనేటువంటి వాగ్దానం కూడా గుర్తు తెచ్చుకొని కాబట్టే ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాననేది ఒక ఆనందం కూడా ఆ మ్లేచ్ఛరాజుకి కలగటం జరుగుతుంది. వెంటనే ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తాడు. తర్వాత ఈ మహారాజు ఏం చేస్తాడంటే తనకి తొడపై వచ్చినటువంటి కురుపు గురించి నృసింహ సరస్వతి స్వామి వారికి చెప్పి శరణు వేడతాడు. స్వామి, నా ఇలా బాధపడుతున్నాను, మరి నేను ఎంతోమంది వైద్యులకి చూపించాను, ఔషధాలు వాడాను, కానీ నాకేది ఉపయోగపడలేదు. కాబట్టి నేను మీ పేరును విని ఇక్కడ యొక్క సంగమం యొక్క పవిత్రతను విని నేను మిమ్మల్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాను స్వామి అనే విషయం కూడా స్వామివారికి విన్నవించుకోవడం జరుగుతుంది రాజుగారు.